హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే నేను మీషో నుంచి కొన్ని 3 పీస్ కుర్తా సెట్స్ అయితే తెప్పించానండి. దాని క్వాలిటీ అయితే ఎలా ఉంది అంటే పర్చేస్ చేయొచ్చా, దాని రివ్యూ ఎలా ఉందో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నేనైతే 3 కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. కొంచెం ఇవి రావడానికి అయితే నాకు 15 డేస్ టైం అయితే పట్టింది, కానీ చాలా మంచి ప్రైస్లో వచ్చాయండి. అన్ని 550 బిలోనే వచ్చినాయి అనమాట. ఇది ఒక్కటి 611 రూపీస్ పడింది అనమాట. ఇదైతే ఫస్ట్ వన్ అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ అన్నమాట. అసలు క్వాలిటీ అయితే యావరేజ్‌గా ఉంది గానీ, డిజైన్ మాత్రం చాలా బావుందండి. అన్నీ నేను 4 రేటింగ్ ఉండేవే చూస్ చేసుకొని మరి తెప్పించానన్నమాట. అది కూడా కాటనే కావాలి అని చెప్పి మరి తెప్పించుకున్నాను. అసలు మీషోలో చాలా మంది తక్కువ ప్రైజెస్‌కి అసలు ఎలా ఇస్తారు? ఇంత ఇంత క్వాలిటీ ఎలా ఉంటది? అని చెప్పి నాకు చాలా రోజులు డౌట్ అన్నమాట. 500 రూపీస్‌కి 3 పీస్ కుర్తా సెట్స్ అంటే అసలు ఎలా ఉంటాయి అని చెప్పి తెప్పించాను. క్వాలిటీ అయితే యావరేజ్‌గా ఉందండి ఆ ప్రైస్‌కి. పర్వాలేదు. కాకపోతే కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉందన్నమాట క్లాత్ అయితే. మోడలు, డిజైన్ పరంగా అయితే ఓకే. ప్యాంట్స్ మాత్రం మనకి ఎక్కువ రోజులు రావండి. ఈ ప్యాంట్స్ ఎక్కువ రోజులు రావన్నమాట. మనకు ఒక 2, 3 టైమ్స్ ఏసుకున్న వెంటనే అవి ఖచ్చితంగా చినిగిపోతాయి. టాపు, చున్నీ మాత్రం కొద్ది రోజులు వస్తాయన్నమాట. మనం లెగ్గిన్స్ పెయిర్ చేసుకోవాల్సి ఉంటది తర్వాత. అలా ఉంది క్వాలిటీ అయితే. ప్యాంట్ ఎలా ఉన్నా పర్వాలేదు. టాపు, చున్నీ బావుంటే చాలు అనుకుంటే గనక తీసుకోవచ్చండి. బానే ఉంది, పర్వాలేదు. కాటన్ గదా! ప్యూర్ కాటను. బావుంది మెటీరియల్ వైస్ అయితే మరీ అంత వరస్ట్ ఏం గాదండి. పర్వాలేదు, యావరేజ్ అన్నమాట. డిజైన్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు. అందుకే తెప్పించాను. చూస్తున్నారు కదా! వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఉంది. అసలు గుచ్చుకోవట్లేదు. ప్యూర్ కాటన్ అన్నమాట. డిజైన్ గాని, క్లాత్ వైస్ అయితే కొంచెం బానే ఉంది. కాకపోతే కొంచెం ట్రాన్స్‌పరెంట్ ఉంది. మరి అంత ట్రాన్స్‌పరెంట్ కాదు గానీ పర్వాలేదు. అంటే కంపారిటివ్‌లీ అదర్ యాప్స్‌తో కంపేర్ చేస్తే కొంచెం క్లాత్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. కానీ ఆ ప్రైస్‌కైతే మాత్రం మనకి ఏ యాప్‌లో రావు గదా! సో, ఆ ప్రైస్‌కి ఆ క్వాలిటీ అయితే చాలా వర్త్ అనే నేనైతే చెప్తాను. చూస్తున్నారు గదా! బావుంది. ఫస్ట్ వన్ అయితే 611 రూపీస్ పడింది. ఇది ఇంకో 3 పీస్ కుర్తా సెట్ అన్నమాట. ఇది 491 రూపీస్ పడింది. నా సైజ్ అయితే ఎస్ అన్నమాట. నేను ఈ పీస్ మాత్రం ఎమ్ ఉంటే ఎమ్ ఆర్డర్ చేశాను. 491 రూపీస్‌కి అసలు ఈ క్వాలిటీ చాలా మేలండి. ఈ ప్రొడక్ట్ ప్రెజెంట్ అయితే కరెంట్‌లీ ఔట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంది. మీకు గనక ఈ ప్రొడక్ట్ ఇప్పుడు గనక ఉంటే గనక ఖచ్చితంగా తీసుకోండి. బావుంది. డ్రెస్ మాత్రం చాలా బావుంది. ఇంకా చిన్న డిజైన్ గూడా వచ్చింది నెక్ దగ్గర. మనకిక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారన్నమాట. బోత్ సైడ్స్ ఇచ్చారు. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియం సైజ్ అయినా గూడా పర్వాలేదన్నమాట. బావుంది. అసలు ప్యూర్ కాటన్ అండి. చాలా బావుంది డ్రెస్ అయితే. అంటే ప్యాంట్ అయితే మాత్రం చెప్తున్నా గదా! అన్ని ప్యాంట్లు సేమే. మీడియంకి, ఎస్‌కి పెద్ద తేడా ఏం లేదు. అంటే అన్నీ యావరేజ్‌గానే ఉన్నాయన్నమాట. ఏ ప్యాంట్ అయినా సరే, ప్యాంట్ అయితే మనం ఇంకేదైనా పేర్ చేసుకోవాల్సిందే. కొద్ది రోజులు అంటే 1, 2 టైమ్స్ వేర్ చేశాక అవైతే యూజ్ అవ్వవు తర్వాత. చున్నీ గాని, టాప్ గాని 2 బావున్నాయి. ప్యాంట్ అయితే మాత్రం మనకి ఎక్కువ రోజులైతే ఖచ్చితంగా రాదన్నమాట. ఇదిగోండి డిజైన్ అయితే ఇలా ఉంది. చిన్న ఎంబ్రాయిడరింగ్ అదే డిజైన్ గూడా ఇచ్చారన్నమాట నెక్ దగ్గర. బావుంది. చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు. అలా పర్వాలేదండి. బావుంది డ్రెస్ అయితే. 491 రూపీస్‌కైతే అసలు మనకి స్టిచ్చింగే రావట్లేదు. 500 రూపీస్ స్టిచ్చింగే అడుగుతున్నారు గాబట్టి, మనకి క్వాలిటీ వైస్ అయితే పర్వాలేదండి. క్లాతు, ఇంకా స్టిచ్చింగు. అంటే మనం ఇలాంటి డ్రెస్సులు ఓన్లీ సమ్మర్ వరకు యూజ్ చేసి ఇంక సమ్మర్ వరకయితే చాలా యూజ్ అవుతాయి. ఇవి బావున్నాయన్నమాట. ఇదైతే లాస్ట్ వన్ అన్నమాట. 568 రూపీస్ పడింది. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అన్నమాట. ఇది ఈ రెండిటి మీద ఇది కొంచెం క్వాలిటీ ఇంకొంచెం బావుంది. కొంచెం థిక్‌గా ఉంది. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా లేదన్నమాట. దీనికి కూడా వన్ సైడ్ అయితే అడ్జస్ట్‌మెంట్‌కి థ్రెడ్స్ అయితే ఇచ్చారు. అసలు 568 రూపీస్‌కైతే మాత్రం చాలా వర్త్ అని చెప్తానండి నేనైతే. అన్నిటికి ప్యాంట్స్ అయితే చెప్తున్నాను గదా! అంటే ఎక్కువ రోజులు రావు. కానీ టాప్ గాని, చున్నీ గాని మీకు వస్తదనమాట. కనీసం ఒక 1 ఇయర్ అన్నా యూజ్ చేయొచ్చనమాట. మనం బాగా యూజ్ చేస్తే గంజి పెట్టుకొని, ఐరన్ చేసుకొని, నీట్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 1 ఇయర్ వరకు వస్తాయండి. 6 మంత్స్ టు 1 ఇయర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్యాంట్ మాత్రం మన లెగ్గిన్ గాని, ట్రౌజర్ ప్యాంట్స్ గాని మనం సెపరేట్‌గా తీసుకుంటే గనక పర్వాలేదు, బావున్నాయన్నమాట క్వాలిటీ అయితే.
ఆ ప్రైస్‌కి అసలు రావండి. బావుందనిపించింది. ఇంకా మిగిలిన యాప్స్ ఉన్నాయి గదా! మనకి సేమ్ షాపింగ్ యాప్స్. వాటిలో అయితే మినిమమ్ 800-900 పెట్టందే మనకి 3 పీస్ సెట్ అయితే రావట్లేదు. ఇదైతే ఇంకా 500, 550 ఒకటైతే 500 అలా పడింది కాబట్టి ఆ ప్రైస్‌కి చాలా మేలు అని నేను అనుకుంటున్నాను. చూడడానికి కూడా చాలా బాగున్నాయన్నమాట. కొన్ని కొన్ని నేను అన్ని 4 రేటింగ్ ఉండేది చూసి తీసుకున్నానండి. ఇదైతే క్వాలిటీ వైస్ కూడా బాగుంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఖచ్చితంగా పర్చేస్ చేయండి. బాగుందండి. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి ఇది. ఇంకైతే ఈ 3 డ్రెస్సులలో ఈ డ్రెస్ అయితే కొంచెం బాగుందన్నమాట. ఇంకా శ్రీరామనవమి కదండీ! మేమైతే శ్రీరామనవమికి ఎప్పుడు మాకు ఐఐటీ అయితే ఐఐటీ లేదంటే మేము గనక కేరళలో ఉంటే అక్కడ కూడా ఇలాగ సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఇలా మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ ఇలా కళ్యాణంకి అటెండ్ అవ్వడం అలవాటు అయిపోయిందనమాట. అలాగా ఇక్కడ మాకు ట్రివాండ్రంలో కూడా తెలుగు వాళ్ళందరూ కలిసి రాముల వారి కళ్యాణం అయితే చేసుకుంటారండి. అలాగే ఐఐటీలో కూడా చేస్తున్నారనమాట. మేము ఇంక ఇక్కడ అటెండ్ అయ్యామన్నమాట. బాగా చేస్తున్నారు. తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి శ్రీరాముల వారికి, సీతమ్మకి కళ్యాణం అయితే చేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించిందండి. ఇది వరకైతే ఇంకా పెద్ద బిల్డింగ్ లో చేశారు. ఇది కళ్యాణ మండపం అన్నమాట ఐఐటి లోపల. ఈసారి అయితే కళ్యాణ మండపంలో అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ ఇది అందరూ తెలుగు వాళ్ళే అన్నమాట. తెలుగు వాళ్ళు మాత్రమే కలిసి చేసుకుంటున్నారనమాట. ఇంకా పంతులు అందరూ అసలు మంత్రాలు చదువుతుంటే చాలా హాయిగా ఉందండి. అలా మంత్రాలు వినుకుంటూ కళ్యాణం చూస్తుంటూ చాలా హాయిగా ఉందండి మనసుకి. చాలా ప్రశాంతంగా అనిపించింది. మేమైతే పూజలో కూర్చున్నాం చాలా సేపు. కూర్చున్న తర్వాత ఇంకా మంత్రాలు చదువుతున్నారు. హారతి ఇస్తున్నారన్నమాట. హారతి ఇస్తుంటే ఇంక హారతి తీసుకున్న తర్వాత ఇంక ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి మనకు కూడా ఇస్తారన్నమాట. ప్రసాదాలు కూడా చాలా బాగా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం అన్నమాట. ఈ ఇయర్ కూడా వెళ్తున్నాం. కానీ చాలా మిస్ అవుతామండి ఐఐటీని మాత్రం అసలు. మేము ఇంట్లో ఎంతసేపు ఉన్నామో ఐఐటీలో కూడా అంతే సేపు టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ 2 ఇయర్స్ నుంచి. మేమైతే ఖచ్చితంగా మాత్రం ఐఐటీని చాలా మిస్ అవుతాం అసలు. వెళ్ళిపోతున్నాము ఇంకొక 1 మంత్ లో అంటే బాధ వచ్చేస్తుంది నాకైతే. అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయో బాధ అనిపిస్తుంది. చాలా బాధగా ఉందండి ఐఐటీని వదిలి వెళ్ళిపోతుంటే మాత్రం. ఇంకా 1 మంతే ఉంది కదా అని. అది కూడా ఇది కూడా 1 మంతే అంటే 1 మంత్ ఇంకెంత ఫాస్ట్ గా అయిపోద్ది. అందుకనే అండి కొంచెం బాధగా ఉందన్నమాట. ఇంకా ప్యాకింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! అందుకని కొంచెం హడావిడిగా ఉంది. ప్యాకింగ్ ఇంకా అక్కడ ఇల్లు చూసుకోవడం ఈ హడావిడిలో వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానన్నమాట. అందుకని ఒక 2 మంత్స్ తర్వాత అయితే వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయండి. ఇంకా ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయండి. పులిహోర పెట్టారు, సాంబార్ రైస్ పెట్టారు, ఇంకా పెరుగన్నం పెట్టారు, ఆవకాయ పెట్టారు, కేసరి పైనాపిల్ కేసరి పెట్టారు, వడపప్పు ఇంకా పానకం కూడా ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.